అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని గౌతమ్ అదానీ తప్పించుకున్నాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా తప్పించుకున్నాడు. అది ఎలాగో వివరిస్తా. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశాడు. ఏమిటా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే 1977 ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ FCPA అనే చట్టం అమలుని నిలిపివేస్తూ ట్రంప్ సంతకం చేశాడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద. దీనివల్ల ఏ రకంగా అదానికి లాభం? అదానీ మీద అమెరికాలో FBI కేసు పెట్టిన విషయం తెలుసు. అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో పాటు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా కేసు పెట్టింది. అమెరికాలో న్యూయార్క్లో బ్రూక్లిన్ సర్క్యూట్ కోర్టులో ఈ కేసు పెట్టినట్టుగా అప్పట్లో వార్తలు రావడం తెలుసు మనకి. దాని ప్రకారం ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదిరినాయి. ఈ సెకీకి సోలార్ విద్యుత్తుని సప్లై చేసేది అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ. అదానీ గ్రీన్ ఎనర్జీకి లబ్ధి చేకూర్చడానికి ఈ ఒప్పందాలు జరిగినాయి. గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మీటింగ్లు పెట్టిన తర్వాతే సెకీ దగ్గర నుంచి పవర్ కొనడానికి అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనివల్ల 1,00,000 కోట్లకు పైగా రాబోయే 20 ఏళ్లలో ఏపీకి అదనపు భారం పడుతుంది. ఈ విమర్శలన్నీ వచ్చినాయి. సెకీ దగ్గర నుంచి ఈ రాష్ట్రాల చేత విద్యుత్తు కొనుగోలు చేయించేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈ రాష్ట్రాల్లో ఉన్న పెద్దలకి అంటే రాజకీయ నాయకులకి భారీ ఎత్తున లంచాల ముట్ట చెప్పింది అనేది FBI చేసిన ఆరోపణ. ఎంత ముట్ట చెప్పింది ఈ లంచాలు అంటే మొత్తంగా 2,029 కోట్ల రూపాయలు. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్కే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులకే 1,750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చింది. దానివల్లనే మిగతా అన్ని రాష్ట్రాల కంటే జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నుంచి భారీ ఎత్తున అంటే 8 గిగావాట్లకు పైగా సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు అని ఒక ఇండైట్మెంట్ని ఒక ఛార్జ్షీట్ని FBI నమోదు చేసింది. ఇది అమెరికాలో ఎన్నికలకు ముందు జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నది డెమోక్రాటిక్ పార్టీ, బైడెన్ హ్యారిస్ ప్రభుత్వం. అమెరికాతోటి జనరల్గా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బాగానే సంబంధాలు ఉన్నా కూడా వ్యక్తిగతమైన సంబంధాలు లేవు. అదే డొనాల్డ్ ట్రంప్తో అయితే నరేంద్ర మోదీకి వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఎందుకంటే అదానీని సంరక్షించడానికి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తారు. తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ద్వారా ఈ కేసుని డైల్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. నిజానికి ఎన్నికల ముందు హడావుడిగా బైడెన్ ప్రభుత్వం న్యూయార్క్ అంటే బ్లూ స్టేట్ అంటే డెమోక్రటిక్ స్టేట్, బైడెన్ పార్టీ అధికారంలో ఉన్న స్టేట్. ఎన్నికల ముందు అదానీ మీద ఈ కేసును హడావుడిగా పెట్టడానికి కారణం ఇదే అని కూడా చెప్తారు. ఒకవేళ ఎన్నికల తర్వాత డెమోక్రటిక్ పార్టీ ఓడిపోతే అప్పుడు ఈ కేసు పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కేసును పెట్టదు కాబట్టి ముందుగానే కేసు పెట్టేస్తే అయిపోతుంది ఒక పని అనే ఉద్దేశంతో బైడెన్ ఆధ్వర్యంలోని డెమోక్రటిక్ ప్రభుత్వం ఈ కేసును పెట్టింది. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడో ఆ వెంటనే ఈ కేసును ఖచ్చితంగా డైల్యూట్ చేస్తారో ఏదో విధంగా. ఈ మేరకి ట్రంప్ని నరేంద్ర మోదీ ఒక కోరిక కోరతారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టే జరిగింది. అమెరికాలో FBIకి సంబంధం ఏంటి? ఇండియాలో ఎవరికో లంచాలు ఇస్తే ఒక ఇండియన్ కంపెనీ ఒక ఇండియన్ రాజకీయ నాయకుడికి లంచాలు ఇచ్చింది. అమెరికా వాళ్ళకి సంబంధం ఏంటి? సంబంధం ఏంటంటే ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ అమెరికాలో స్టాక్ మార్కెట్లో డబ్బులు రైజ్ చేసింది, క్యాపిటల్ని. సో మా దేశంలో మీరు డబ్బులు రైజ్ చేశారు కాబట్టి మీ మీద మీరు సక్రమంగా మీ వ్యాపారం చేస్తున్నారా లేదా అనే వ్యవహారం మీద ఆజమాయిషీ చేసే అధికారం మాకుంది అని చెప్పి అమెరికా చెప్తుంది. వాళ్ళ చట్టాలు చెప్తున్నాయి. ఆ చట్టం పేరే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. వేరే దేశాల్లో వ్యాపారం చేసినప్పుడు అమెరికన్ కంపెనీలు అక్కడ స్థానిక రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకి లంచం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చట్టాన్ని ట్రంప్ తాత్కాలికంగా ఆపేశాడు. ఆపేయడం అంటే ఏంటి? తర్వాత దాని ప్లేస్లో కొత్త చట్టాలు తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద ఏవైతే ప్రాసిక్యూషన్స్ జరుగుతున్నాయో ఆ ప్రాసిక్యూషన్స్ని ఆపేశారు, పాజ్ చేశారు. అంటే తాత్కాలికంగా నిలిపేశారన్నమాట నిర్ణయం తీసుకునే వరకు. అలా ప్రాసిక్యూషన్స్లో ఒకటి ఈ అదానీ కేసు న్యూయార్క్లో ఉన్నది.
ఏ కేసులోనైతే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉన్నదో ఆ కేసు. అందువల్ల ఇమ్మీడియట్గా అదానీకి పెద్ద రిలీఫ్ వచ్చినట్టు. అదానికి రిలీఫ్ రావడము అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా రిలీఫ్ రావడం. చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఇది అదానీ దగ్గర విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అదానీని ఎట్టి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం రక్షిస్తుంది కాబట్టి తనకి ఎటువంటి ప్రమాదము ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు మొదటి నుంచి. ఆయన కాన్ఫిడెన్స్ అదే. నన్నేమైనా ఈ కేసులో ఇరికిస్తే అదానీ కూడా ఇరుక్కుంటాడు. అదానీ మెయిన్ పర్సను. అదానీని ఇరికించడం మామూలు విషయం కాదు. ఈవెన్ అమెరికాను కూడా ప్రభావితం చేసి నరేంద్ర మోదీ అదానీకి ఏమీ కాకుండా కాపాడుకుంటాడు. కాబట్టి నాకు ఎటువంటి ప్రమాదము లేదు అనే విషయం స్పష్టంగా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఈ విషయంలో అతను చాలా ధైర్యంగా, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ వచ్చాడు. నిజానికి దీనికి సంబంధించి ఈనాడు, జ్యోతి, ఈవెన్ ఇండియా టుడే కూడా అనుకుంటాను, ఇలాంటి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఇలా ఏపీలో రాజకీయ నాయకులకి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టుగా అదానీ కేసు పెట్టారు అని. ఆ వార్త వేసినందుకు వాళ్ళ మీద ఢిల్లీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఒక డిఫమేషన్ కేసు వేశాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదే. అతనికి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు తన దాకా రాదు అని. అంతేకాదు, ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈ కేసు బయటపడ్డ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి ముందుకు రాలా. అదానీతో 25 ఏళ్ల పాటు చేసుకున్నటువంటి ఈ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయటం కానీ, అమెరికాలో కేసు నమోదైంది అని నోటీసులు పంపించడం కానీ ఏమీ చేయలా. కారణం ఏంటి? అగైన్ అదానీ ఉండటం చేత ఆయన చాలా ఇంపార్టెంట్ కాబట్టి నరేంద్ర మోదీ గారికి సహజంగానే కూటమిలో భాగస్వామైన టీడీపీ లేక చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరు. ఆయన ఏమీ చేయలేడు అని తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో కూడా చాలా రెచ్చిపోయాడు. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అదానీకి నరేంద్ర మోదీ రిలీఫ్ ఇప్పించారు. మొత్తానికి ఇందులో లెసన్ ఏంటంటే, అదానీతో మీరు బిజినెస్ డీలింగ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయనకి అమెరికా స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, క్లౌట్ ఉన్నది కాబట్టి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగలవాడని చెప్పాలి. అదానీతో డీలింగ్స్ చేశాడు కాబట్టి ఇవాళ ఆయన చిన్న మరక కూడా అంటకుండా బయటపడగలుగుతున్నాడు.